ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టుల అరెస్టుపై సిపి సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. విచారణకు వస్తామని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని కూడా చెప్పారు సజ్జనార్. అక్రమంగా కాదు, పారిపోతుంటే పట్టుకున్నామని చెప్పారు. అప్పటికప్పుడు బ్యాంకాక్ టికెట్ బుక్ చేసుకున్నారని కూడా అన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవాలంటూ ప్రశ్నించారు. విచారణకు వస్తామని రాకపోతే అరెస్టు చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సిట్ మీద ఆరోపణలు వద్దంటూ కూడా చెప్పారు. చట్ట ప్రకారం పనిచేస్తున్నామంటూ సజ్జనార్ చెప్పారు. తప్పు చేశారో లేదో చట్టం తేలుస్తుందంటూ కూడా క్లియర్ కట్గా చెప్పారు. మహిళా అధికారులను కించపరిచేలా ఎందుకు వార్తలు వేశారంటూ కూడా దీనికి సంబంధించి సజ్జనార్ ప్రశ్నించారు. జర్నలిస్టుల అరెస్టుపై మండిపడుతున్నాయి జర్నలిస్టు సంఘాలు. ఎన్టీవీ ఆఫీసులో పోలీసులు తనిఖీలు ముమ్మరమయ్యాయి. పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను సీజ్ చేశారు పోలీసులు. తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. మహిళా అధికారుల పైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. రోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా, మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈ రోజు మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టం ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాలి కదా, మీరు కరెక్ట్ ఉంటే రండి. ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఎట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు, కానీ వితౌట్ నోటీస్. సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. నోటీస్ కూడా ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. అయితే ఇల్లు పైన దాడి చేయడానికి చేస్తానండి. ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. ఎస్, సజ్జనార్ ఇచ్చినటువంటి ఒక క్లారిటీ. పారిపోతుంటే పట్టుకున్నాం, విచారణకు పిలిచినప్పుడు రావాలి, పారిపోతే ఎలా? తప్పు చేశారు కాబట్టే పారిపోతున్నారు అనేటువంటి కోణంలో కూడా దీనికి సంబంధించి జోరుగా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పు చేయకుండా ఉంటే విచారణకి వచ్చేవాళ్ళు కదా అనేటువంటిది కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. పారిపోతుంటేనే పట్టుకున్నాం, విచారణకు పిలిచినప్పుడు రావాలి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాడులు చేశారు, ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి కూడా సజ్జనార్ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్కి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సిపి సజ్జనార్ చాలా క్లారిటీగా ఉన్నారు, అన్నీ కూడా పద్ధతి ప్రకారమే చేస్తున్నట్టుగా కూడా వారు చెప్తున్నటువంటి మాటల ద్వారా అయితే అర్థమవుతుంది. ఏంటి దీనికి సంబంధించి నిజంగా పారిపోతుంటేనే పట్టుకున్నారా అనేది కూడా
ప్రధానమైనటువంటి ప్రశ్న. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయం ఒకటే ఎత్తైతే సజ్జనార్ ప్రెస్ మీట్ తోటి ఇమీడియట్గా మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్, ఆయన ముఖ్యంగా ఏదైతే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ప్రసారాల మేరకే మేము ఈ సిట్టును కూడా ఏర్పాటు చేశాము. సిట్టు వేరు కాదు, మళ్ళీ నోటీసు వేరు కాదు, సిట్టుని ఏర్పాటు చేసిందే దానికోసము. సో మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతూ ఉన్నారు? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు ఇట్లాంటి ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసుకొని ఎందుకు మీరు వెళ్ళిపోతూ ఉన్నారు? మాకు రెస్పాండ్ అవ్వట్లేరు అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున, ఎందుకంటే వార్తలు కూడా ఇక్కడ నిరంకుశ పాలన నడుస్తుంది అంటే నిరంకుశ పాలన నడుస్తుంది, దాంతోపాటుగా ఎమర్జెన్సీని తలపిస్తుంది. అంటే ఎక్కడ ఎమర్జెన్సీ తలపిస్తుంది? ఎక్కడ? మీరంతా ఇక్కడే ఉన్నారు కదా. ఎమర్జెన్సీ అంటే మీరందరూ కూడా జైల్లో ఉంటారు కదా, మరి జైల్లో ఉన్నారా? ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుంది, మేము కూడా అందరికీ సహకరిస్తున్నాం, మీరు కూడా మాకు సహకరించాలి. మొత్తం కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్లో మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ముఖ్యంగా ఎక్కడ ఉన్నాడు సీఈఓ వస్తానని చెప్పాడు, ఇంతవరకు రాలేదు. ఎందుకు బ్యాంకాక్ పేరుతోటి హుటాహుటిన బ్యాంకాక్ వెళ్తూ ఉన్నారు? సో అంటే మీకు ఏదైతే ఈ రెస్పెక్ట్ లేదా దీనిపైన? అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే వాళ్లకు ఫోన్ చేశారు, అంటే సిట్టు నుంచి ఫోన్ చేశారు. సో ఫోన్ చేసిన సమయంలో వీళ్ళు ఏదైతే వస్తాము అని చెప్పారు, ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తామని చెప్పారు, మొత్తం ఆ యాజమాన్యం అంతా కూడా సహకరిస్తామని చెప్పారు. దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాదాపు నిన్న సాయంత్రం 5:30 టికెట్ బుక్ చేసుకున్నారు బ్యాంకాక్ వెళ్ళడానికి. రాత్రి 12 గంటల సమయంలో ఎయిర్పోర్ట్లో వెళ్ళారు. ఎందుకు? మీరు తప్పు చేయకపోతే కనుక, మీ దగ్గర అన్ని నిజాలే ఉంటే కనుక మీరు ఎందుకు పారిపోతున్నారు? మీరు ఎక్కడ ఉన్నా పారిపోతే మాత్రం మేము పట్టుకోలేము అనుకోవద్దు. మీరు ఎక్కడున్నా మేము పట్టుకుంటాము, ఎక్కడున్నా లాక్కొచ్చి ఇక ఏదైతే మెజిస్ట్రీ ఉంటుందో అక్కడ ప్రవేశపెడతాము, ప్రభుత్వం ముందు ఉంచుతామంటూ కూడా ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి అంటే నోటీసుల విషయంలో కానీ మీ దగ్గర ఫస్ట్ అంటే మీరు ఒక స్టోరీని చేస్తే, ఒక స్టోరీ మీద మీరు న్యూస్ కనుక వేస్తే దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఎందుకు మహిళల పైన ఇట్లా అబాండాలు వేస్తూ ఉన్నారు? మహిళల్ని ఎందుకు మీరు కించపరుస్తూ ఉన్నారు? మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. దానికి సంబంధించిన ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లో, ఏదైతే విద్యా రంగంలో కావచ్చు, మెడికల్ రంగంలో కావచ్చు, పోలీస్ రంగంలో కావచ్చు, మొత్తం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్న ఇలాంటి సమయంలో మీరు ఇట్లా ఒక ఐఏఎస్ అలాగే అంటే ప్రముఖంగా ఉన్నటువంటి అందరినీ కూడా మీరు ఇట్లా పాయింట్అవుట్ చేసి కార్నర్ చేసి స్టోరీలు చేయడం ఎంతవరకు కరెక్టు? మీకు రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ను మీరు కాపాడుకోవాలి కదా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు పారిపోతున్నారు? తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఒక క్లారిటీ ఏమైనా ఇచ్చారా? అంటే ఇప్పటికి 3 అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతుంది ప్రస్తుతం. దానికి సంబంధించి కూడా ఇంకొక 8 మంది, ఏదైతే ఆ ఛానల్కి సంబంధించినటువంటి 8 మందిని ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇంకా వేరే ఛానల్స్ కూడా దాదాపు 40 ఛానల్స్ ఈ సిట్టులో, అంటే ఏదైతే ఈ సిట్టుని వేశారో ఆ సిట్టులో దాదాపు ప్రముఖ ఛానల్స్తో పాటు కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్, కొన్ని నార్మల్ యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఛానల్స్ దాదాపు 40 పైన ఛానల్స్ పైన కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసుల విచారణలో భాగంగా ఇవన్నీ కూడా బయటపడతాయి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు రండి, మాకు సహకరించండి. అంటే మీకు నచ్చినట్టు వార్తలు వేసుకుంటామంటే కరెక్ట్ కాదు. ఆధారాలు లేనప్పుడు మీరు ఎలా వేస్తారు? ఇంకోటి, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద, పోలీస్ యాంత్రాంగాల మీద, ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద ఎట్లా పడితే అట్లా మీరు న్యూస్లు వేసినా, మీరు పేపర్లో రాసినా కానీ ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మురళి, రైట్, ఏ విధంగా ఉండబోతుందంటారు? ఫైనల్గా అరెస్టు చేశాం, కోర్టు ముందు హాజరుపరుస్తాం, దీనికి సంబంధించినటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త, సజ్జనార్ని జర్నలిస్టులు ఫ్రెండ్లీగానే చూశారు. ఇప్పుడు చట్ట ప్రకారం తన పని తాను చేసుకుపోతే ఏ విధంగా ఉంటుందో కూడా సజ్జనార్ అంటే ఏంటో చూపిస్తారనేది కూడా క్లియర్ కట్గా సోషల్ మీడియాలో ఒక వర్గం కొంచెం ట్రెండింగ్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకోపోతూనే ఉంటుంది. చట్టాన్ని మీరు అతిక్రమించి ఏ పనులు చేయొద్దు. చట్టం ముందు మీరు ఎక్కడున్నా ఏం చేసినా, సో
మీ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానమే. చట్టం చర్యలు తీసుకుంటుంది. మీరు దాన్ని అంటే నోటీసులు ఇవ్వకుండా మేము ఎలా వచ్చామంటే, ముఖ్యంగా రాజ్యాంగంలో ఇది ఉంది. పోలీసులు ఒక పర్సన్స్ మీద అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి సహకరించాలి, లాకు సహకరించాలి, లా అండ్ ఆర్డర్కి సహకరించాలి. సహకరించకపోతే అది చట్టరీత్యా నేరం అవుతుంది. సో మీ దగ్గర సమాధానం అన్నీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ముఖ్యంగా ఈ ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తల గురించి కూడా పెద్ద ఎత్తున చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. దానికి సంబంధించి కూడా ఎవ్వరు అతిథులు గారు, నేను కూడా అతిథులు కాదు, మీడియా అతీతం కాదు. ఎవరైనా సరే చట్టానికి లోబడి పనులు చేసుకోవాలి. చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ కూడా ఆయన బదిలిచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎలా ఈ కేసు ముందుకెళ్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మరి ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతమందిని ఇంకా కస్టడీలోకి తీసుకుంటారు, ఎంతమందిని ఇంట్రాగేషన్ చేస్తారు, సో దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ముఖ్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్టోరీలు ఎందుకు కొట్టారు, ఎలా కొట్టారు, ఎవరిని ఉద్దేశించి కొట్టారు, ఏంటి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ ఇంకా పోలీసులు తెలపాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టుల అరెస్టుపై సిపి సజ్జనార్ చాలా క్లారిటీగా మాట్లాడారు. విచారణకు వస్తామని ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారనేది ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. అక్రమంగా కాదు, పారిపోతుంటే పట్టుకున్నామనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వస్తున్న దానికి జరిగిన దానికి ఎక్కడా కూడా సంబంధం లేదు, మీడియాలో వచ్చింది ఇది, అసలు జరిగింది ఇది అనేది కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక క్లారిటీ. అప్పటికప్పుడు బ్యాంకాక్ టికెట్ బుక్ చేసుకున్నారని కూడా దీనికి సంబంధించి విషయాన్ని అయితే చెప్పారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవాలి అనేది ఆయన కీలకంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణకు వస్తామని రాకపోతే అరెస్టు చేయరా మరి అని కూడా సజ్జనార్ నేరుగా జర్నలిస్టులతో మాట్లాడినటువంటి తీరు కూడా ఒకంత దీనికి సంబంధించి చర్చ అయితే జరుగుతుంది. పోలీసులు సిట్ మీద ఆరోపణలు వద్దు, చట్ట ప్రకారం పనిచేస్తున్నాం, తప్పు చేశారో లేదో చట్టం తేలుస్తుందని కూడా ఆయన చెప్పారు. మహిళా అధికారులను కించపరిచేలా ఎందుకు వార్తలు వేశారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దానికి తగినటువంటి ఆధారాలు చూపించడానికి కూడా ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు. జర్నలిస్టుల అరెస్టుపై జర్నలిస్టు సంఘాలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్టీవీ ఆఫీసులో పోలీసుల తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితులు, పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు పోలీసులు సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అందరికి కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. మహిళా అధికారుల పైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. రోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను, చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే వీరందరూ ఉండేవాళ్ళ, ఈ రోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళ, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా, మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టం ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాలి కదా, మీరు కరెక్ట్ ఉంటే రండి,
ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి, ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఎట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ఒక ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు. కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. అసలు ఒక్క సిట్ నోటీస్ కూడా ఎవరికి ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా, రావాలి కదా. అయితే ఇల్లు పైన దాడి చేయడానికి చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడ ఉంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు.